ఎలాంటి మసాలాలు లేకుండా చికెన్ బిర్యానీ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. అందులోనే ఒక 4-5 లవంగాలు కూడా వేసి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి అందులోనే బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పసుపు వేసి ఫ్రై అయ్యాక కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి చికెన్ బాగా కుక్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అలానే ఉంచి అందులో కొంచెం పెరుగు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి చికెన్ని 90% వరకు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక ఒకసారి మూత తీసి అంతా కలిపేసి అందులోనే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ 90% వరకు కుక్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి అదే ప్యాన్లో 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని పోసి రైస్కి సరిపడే సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి అందులోనే కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని రైస్ మొత్తం దగ్గర పడ్డాక ఆ రైస్ని రైస్ కుక్కర్లో ముందుగా ఒక లేయర్గా వేసుకొని అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అంతా వేసి మిగిలిన రైస్ని దానిపైన వేసి పైన కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. 20 నిమిషాలు దాన్ని అలానే వదిలేయాలి. వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ ఎంతో ఈజీగా, టేస్టీగా, ఎలాంటి మసాలాలు లేకుండా ఇలా చేసుకోవచ్చు.